ఆదిశంకరాచార్యులు హిందూ ధర్మ ప్రచారం ఈ దేవాలయం నుంచే ప్రారంభించారని ఈ దేవాలయానికి ఆ పేరు పెట్టారు. శ్రీనగర్లో ఉందన్నమాట. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మెట్లు ఉంటాయి. ఒక 256 మెట్లు ఎక్కిన తర్వాత మనకు దేవాలయం కనపడుతుంది. ఇది 300 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట ఈ దేవాలయం. ఇది క్రీస్తు పూర్వం 371లో గోపాదిత్య రాజు జ్యేష్ఠేశ్వర ఆలయాన్ని కొండపై నిర్మించాడని చెప్పారనమాట. ఇది జబర్వాన్ పర్వత శ్రేణిలో గోపాద్రి గోపకొండ అని కూడా అంటారు. ఇది హిందూ దేవాలయం, శివాలయం అనమాట. పైనుంచి చూస్తూ ఉంటే అదంతా దాల్ లేక్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదంతా శ్రీనగర్ అంతా కనపడుతుంది. దాల్ లేక్, అందులో బోటింగ్ అంతా చాలా చల్లగా, చాలా పురాతనమైన దేవాలయం ఇది. 17 నుంచి 18 శతాబ్దం మధ్యలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిరట దీన్ని. మైసూరు మహారాజు శివలింగం ఉందన్నమాట. చాలా బాగుంది, పెద్ద ఉంది శివలింగం, చాలా మంచిగా అనిపించింది. శివరాత్రి రోజు చాలా పెద్ద ఎత్తున జాతర జరుగుతుందట ఇక్కడ. అయితే దిగిన తర్వాత పక్కకు చిన్న గుహలా ఉంటుందన్నమాట. ఇక్కడ మైసూరు మహారాజు 1925లో కాశ్మీర్కి వచ్చి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశాడనమాట. దీని పక్కన మరి ఈ శంకరాచార్యులు ధ్యానం చేసుకున్న ప్లేస్ కూడా ఉంది, చిన్న గుహలా ఉంటుందన్నమాట పక్కకి. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇది గుహలా ఉంటుంది, ఇందులో వెళ్తే కొంచెం ప్లేస్ ఉంటుంది. అందులోనే తను ధ్యానం చేసుకొని హిందూ ధర్మం గురించి అందరికి ప్రచారం చేసినమాట. అప్పట్లో ఇస్లామిక్ ప్రభావం ఉన్నప్పట్లో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తి అనమాట ఇతను. ఇంకా చాలా చల్లగా మంచిగా అనిపించింది. అందరూ వచ్చి ఇక్కడ చూసుకుని వెళ్తున్నాం, అందరం కలిసి వెళ్ళామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.